కొరింథీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఆమెన్. Do not exalt yourself or do not think more highly of yourself than you ought to అని ఇంగ్లీష్లో ఉంటుందండి. మీరు ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా మీ గురించి మీరు ఎంచుకున్నట్లయితే you're a self-centered person. You're a proudful person. Do not think more highly of yourself than you ought to. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఎక్కడి నుండి వచ్చారు. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు. ఒకసారి మీ గతం జ్ఞాపకం చేసుకోండి. అంత దీన దశలో నుండి దేవుడు తీసుకొచ్చాడు కదా. ఒకప్పుడు ఎట్లుండేవాళ్ళు, ఈరోజు ఎట్లున్నారు. ఒకప్పుడు డబ్బులు కూడా లేవు, ఈరోజు దేవుడు ఎంతగా దీవించాడు. ఒకప్పుడు మీకు ఆ పేరు లేదు, దేవుడు పేరు ఇచ్చాడు. ఒకప్పుడు మీకు ఆ కృప లేదు, ఒకప్పుడు మీరు అది పొందుకోలేదు, ఆ గిఫ్ట్ లేదు, కానీ ఈరోజు ఉంది. ఎన్నోసార్లు చెప్తూ ఉంటారండి, మీరు భలే ఆరాధిస్తారండి, మీరు భలే పాడతారండి. నిజంగా చెప్తున్నానండి, నాట్ టు బోస్ట్, నాట్ ఎట్ ఆల్ టు బోస్ట్, నాట్ టు బీ ప్రౌడ్. మొన్న కూడా ఎవరో కలుస్తూ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. వచ్చి కలుస్తూ భలే చేస్తారు. దేవుడు నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఇచ్చాడు. ఒకప్పుడు నేను అసలు ఎక్కనన్నాను, ఒకప్పుడు నేను అసలు పాడనన్నాను, ఒకప్పుడు నాకు ఇది అవ్వదు, నేను చేయలేను, నాకు ఐఎమ్ నాట్ దట్ ఎఫిషియంట్, ఐ డోంట్ హ్యావ్ అ గుడ్ వాయిస్, ఐ డోంట్ హ్యావ్ దిస్, ఐ డోంట్ హ్యావ్ దట్, ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద రీజన్స్. కానీ దేవుడు రాజు గారిని ఒక డెస్టినీ హెల్పర్గా వాడుకొని దేవుడు ఉద్దేశించిన కార్యము నెరవేర్చడం కోసము నన్ను ముందుకి తానే నెట్టుకుంటూ వచ్చాడు, రాజుగారిని వాడుకొని. అలాగ ముందుకు నెట్టుకుంటూ వస్తున్నప్పుడు ఈరోజు అందరు మెప్పులు ఇస్తూ ఉంటే, లెట్ మీ టెల్ యూ ద ట్రూత్, సమ్ టైమ్స్ ఐ థింక్ ఐ డిడ్ ఇట్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ బెటర్ అని అనుకుంటాను. దట్స్ ద ట్రూత్, ఐ థింక్ ఐఎమ్ బెటర్. కానీ దేవుడు ఒకసారి సడన్గా ఫ్లాష్ బ్యాక్ ఇస్తాడు. ఒకప్పుడు నిన్ను స్కూల్లో కూర్చోబెట్టారు, నీకు పాఠం రావట్లేదని. ఒకప్పుడు నేను అందరు కించపరిచారు, ఏంటి నీ స్వరం ఇట్లుందని. ఒకప్పుడు ఇట్లా అన్నారు. డోంట్ ఎవర్ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ మై అనాయింటింగ్ దట్ హ్యాస్ మేడ్ యూ వాట్ ఎవర్ యూ ఆర్ టుడే. ఈరోజు నేను అంటాను, ఇది నా స్వరం కాదు, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ అనాయింటింగ్. బికాస్ ఐ నో హూ ఐ యామ్, ఐ నో వేర్ ఐ కేమ్ ఫ్రమ్, ఐ నో ఆల్ ద ఇన్సల్ట్స్, ఐ నో హౌ మెనీ టైమ్స్ ఐవ్ బీన్ పుట్ డౌన్, ఐవ్ బీన్ రిజెక్టెడ్. కానీ అట్లాంటి వ్యక్తిగా ఉన్న నన్ను ఈరోజు ఇంతమంది, ఇన్ని వేలాది మందికి, ఇంత లక్షలాది మంది ముందు దేవుడు నిలబెడుతూ వాడుకుంటున్నాడంటే ఇట్ ఈస్ నాట్ మీ, అది నేను కాదు, అది కేవలం దేవుడే. దేవుని అభిషేకమే, దేవుని అభిషేకం, దేవుని కృపనే, ఇంకేది కాదు. సో వాళ్ళు కలుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. ఎవ్రీథింగ్ I was and how I was and how I sounded, everything. But whatever I am today, it's because of Jesus. అది కేవలం ఆయనను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన చిత్తము నెరవేర్చడం కోసం దేవుడు ముందుకు నన్ను నడిపిస్తున్నాడని నేను తెలుసుకోగలుగుతున్నానండి. నాకు చాలా ప్రియమైన, నాకు చాలా సన్నిహితమైన ఈ వాక్యము మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, కనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. మరొక్కసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. అయ్యో బ్రదర్స్, సిస్టర్స్, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులు కానీ, ఘనులు కానీ, గొప్ప వంశము వారని అనేకులు పిలువబడలేదు. ఈరోజు మీ గురించి చెప్తున్నాడు దేవుడు.
మిమ్మల్ని పిలిచిన ఈ పిలుపుని చూడండి. మీరు లోకరీతిగా జ్ఞానులు కాదు, మీరు లోకరీతిగా ఘనులు కాదు, మీరు లోకరీతిగా గొప్ప వంశం కలిగినవారు కాదు, మీరు అని పిలువబడట్లేదు. కానీ ఏ శరీరి కూడా దేవుని ఎదుట అతిశయ పడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచటానికి. ఎందుకంట మన దేహము, మన గిఫ్ట్, మన టాలెంట్స్ బట్టి మనం అతిశయించకుండునట్లు దేవుడు ఏం చేస్తాడంట, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి. నేను ఎప్పుడు చెప్తాను, ఐఎమ్ నంబర్ 1 ఫూల్, బట్ గాడ్ చోస్ మీ. ఐఎమ్ అన్ఇంటెలిజెంట్, బట్ గాడ్ చోస్ మీ. ఐ హ్యావ్ నథింగ్, బట్ గాడ్ చోస్ మీ. I cannot take pride in what I have achieved because I am nothing. I could tell. ఇప్పుడు పౌలు కూడా అంటాడు కదా, మీరందరూ నన్ను ఫోర్స్ చేస్తున్నారు నా గురించి గొప్ప చెప్పుకోవడం కోసం. నాకు తెలుసు ఇల్లు నేను వాటన్నిటి పెంటగా ఎంచుకుంటున్నాను, నాకు కలిగిన డిగ్రీస్, నాకు కలిగిన. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ అన్ఇంటెలిజెంట్ ఇస్ బికాజ్ లోకరీతి అయిన జ్ఞానము లేదు. ఒకవేళ ఎడ్యుకేషనల్ వైజ్ ఐ హ్యావ్ టాప్డ్, ఐ హ్యావ్ గాట్ రియలీ గుడ్ మార్క్స్, ఐ వాజ్ అబవ్ ఎవ్రీబడి ఎల్స్, బట్ when it comes to the matter of real kuyukti లేకపోతే లోకపరమైన అన్ఇంటెలిజెంట్ జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి, పీపుల్ మైట్ హ్యావ్ రిజెక్టెడ్ యు, నువ్వు వెర్రివాడివి, వెర్రిదానివి, నీకేం కాదు, కానీ జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంట. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అంత వెర్రిదాన్ని నన్ను ఎవరు ప్రేమిస్తారు, నన్ను when I was young, when I was really small, nobody loves me అని అనుకునేదాన్ని. కానీ జ్ఞానుని సిగ్గుపరచడానికి ఐ వుడ్ సే నంబర్ 1 ఫూల్ని దేవుడు అనుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని దేవుడు అనుకున్నాడంట. There's so many people who are more talented, who have such great voices, gifts, musical talent, playing. I don't know. వాళ్ళందరినీ చూసినప్పుడు, దేవా, what better do I have? They have such good voices, they have such good, asal everything is so perfect. But who am I, Lord, that you have chosen me? ఎవర్నయ్యా నేను, ఎవరిని ప్రభా? సో మచ్. కానీ దేవా, ఇది నువ్వు నడిపించకపోతే, ఇది నీ హెచ్చింపు కాకపోతే కాదు ప్రభా. ఇట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట. ఆమెన్. తృణీకరింపబడిన వారు. యు మైట్ బి సేయింగ్ ఐఎమ్ రిజెక్టెడ్, యు మైట్ బి సేయింగ్ నేను నీచురాలి, నా వంశము సరిగ్గా లేదు, ఐ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ, ప్రాపర్ ఫ్యామిలీ, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ, నాకు ఇది అన్ని లోపాలు చెప్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అట్లాంటి వారిని నేను ఎన్నుకొని ఏ శరీరి కూడా వారి సొంత విషయాలు అతిశయించకుండానట్లు, ఎవరైతే సరైన బ్యాక్గ్రౌండ్ లేదో, గిఫ్టింగ్స్ లేదో, టాలెంట్స్ లేదో, వివి లేవో, వాట్ ఎవర్ యూ థింక్ ద వరల్డ్ హ్యాస్, ఎవ్రీబడి హ్యాస్ అండ్ యూ డోంట్ హ్యావ్, అట్లాంటి వారిని దేవుడు ఎన్నుకొని వారిని ఎక్విప్ చేసి, వారిని మోల్డ్ చేసి, వారిని నడిపించి, నేర్పించి, సరిచేసి, అంచెలంచెలుగా గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించే దేవుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయిగా, అది ఎవరి వల్ల? వాళ్ళ శక్తి కాదు, వాళ్ళ తలాంతులు కాదు, అది దేవుని మూలంగానే జరుగుతుంది. ఈరోజు తృణీకరించబడిన రాయి, తృణీకరించబడుతున్నారేమో మీరున్న పరిస్థితుల్లో, తృణీకరించబడిన స్థితిలో ఉన్నారేమో. కానీ అటువంటి వారిని దేవుడు ఏమంటాడంటే, కమ్, ఐ హ్యావ్ చోజన్ యూ, నువ్వు నా దగ్గరికి రా, నా చేతిలో నిన్ను అప్పచెప్పుకో, నేను ఏ రీతికి చేస్తాను చూడు. ఎవరెవరైతే తీర్పు తీరుస్తారో వారందరినీ సిగ్గుపరచడానికే వెర్రి వారిని, బలహీనుల్ని, జ్ఞానం లేని వారిని, తలాంతులు లేని వారిని తీసుకొని దేవుడు హెచ్చిస్తాడంట. ఎవరైతే నీ గురించి తక్కువ మాట్లాడారో, ఎవరైతే నిన్ను అసలు విల్ యూ అమౌంట్ టు ఎనీథింగ్, నీ వల్ల ఏమైనా అవుతుందా, నువ్వు అసలు ఏమైనా చేయగలుగుతావా అని నీ ముఖం ముందే నవ్విన వారిని, తీర్పు తీర్చిన వారిని, విమర్శించిన వారిని, కొండాలు చెప్పిన వారిని, వారి ముందే దేవుడు ఏం చేస్తాడంట తెలుసా? హెచ్చించి, టు షో దట్ హీ ఇస్ బై యువర్ సైడ్, ఆయన మీ పక్షాన ఉన్నాడని చూపించడానికి, అండ్ టు షాక్ ఎవ్రీబడి హూస్ టాకింగ్ అబౌట్ యూ, హూ హెస్ స్పోకెన్ బ్యాడ్ అబౌట్ యూ, హూ హెస్ జడ్జ్డ్ యూ రాంగ్లీ, వాళ్ళందరినీ ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు హెచ్చిస్తాడంట.
అందుకనే దీనులుగా ఆయన సన్నిధిలో ఉందామండి. దీనులుగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు హెచ్చించే దేవుడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూద్దామా? అహంకారాతిశయము గల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు. ఆమేన్. అహంకారము కలిగిన దాని ప్రతిదాన్ని, ఔన్నత్యం కలిగిన ప్రతిదాన్ని విమర్శించు దినం వస్తుంది. డోంట్ వరీ. ఈరోజు మీరు మీ మనుషులు నా చుట్టూన్న వారు ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా తీర్పులు. డోంట్ వరీ. దర్ ఇస్ కమింగ్ అ టైమ్, దర్ ఇస్ కమింగ్ అ డే where God is going to sit on his throne and judge everybody. You don't have to do it. మీరు ఎవ్వరికి ప్రతిస్పందన ఇవ్వనక్కర్లేదు. You don't have to respond to every criticism, every bad word, every judgment that people have spoken against you. No. Don't do that. God is going to judge. God is going to fight on behalf of you. దేవుడు మీ పక్షాన పోరాడితే, దేవుడు మీ పక్షాన తీర్పు తీరుస్తే, దేవుడు మీ పక్షాన న్యాయం జరిగిస్తే ఎవరు నిలబడగలుగుతారండి? కంగారు పడకండి, తొందరపడకండి, నన్ను నేను నిరూపించుకోవాలనుకోకండి. వస్తున్నాడు దేవుడు, తీర్పు తీరుస్తాడు. తగిన కాలంలో అందరికీ ఎవరు సత్యమో ఎవరు నకిలీయో తెలిసిపోతుంది. ఎవరు నిజంగా స్వచ్ఛమైన వారు, ఎవరు నకిలీయో దేవుడు బయలుపరిచే రోజు వస్తుంది. నిరూపించుకోవడానికి ప్రయత్నించకండి. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. ఆల్ దట్ యూ హ్యావ్ టు కేర్ అబౌట్ ఇస్ మై హార్ట్ రైట్ విత్ గాడ్? దేవుని దృష్టిలో నా హృదయం సరిగ్గుందా? దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టమైనవి నా హృదయంలో ఏమైనా ఉందా? దేవుడిని నేను ఏ రీతిగా సంతోషపెట్టాలి? హౌ డు ఐ ప్లీజ్ గాడ్? ఆల్ దట్ యూ హ్యావ్ టు వరీ ఇస్ ఓన్లీ దీస్, నాట్ హౌ యూ లుక్ అన్ టు పీపుల్. మనుషుల ముందు నువ్వు ఎట్లా కనపడుతున్నావు అది ఇంపార్టెంట్ కాదు. మనుషుల గురించి ఏం మాట్లాడ అవసరం లేదు. హామాన్ అనుకున్నాడు, యూదులందరినీ చంపేద్దాం. రాలేదా ఒక రోజు? తీర్పు తిథేమో ఒక రోజు వస్తుంది, అది వెంటనే కనపడకపోవచ్చు, కానీ గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుడు ఉన్నాడు, దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. మీరు దేవుని నమ్మండి. మన హృదయాలు మనము జాగ్రత్తగా కాపాడుకుందాం. గర్వం లేకుండా, అసూయ లేకుండా, నేను అందరికంటే ఘనుడిని అనుకోకుండా, నేను నీకంటే మెరుగైన వాడిని అని అందరినీ చనువుగా చిన్న చూపు చూస్తూ నువ్వే గొప్పడుగా ప్రవర్తిస్తున్నట్లయితే దేవుడు నీతోటే మనతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు తగ్గించుకో, నేను నిన్ను హెచ్చిస్తా. నువ్వు దీనుడుగా ఉండు, నేను నిన్ను హెచ్చిస్తా. నువ్వు గర్విష్టంగా ఉన్నట్లయితే నేను తగ్గించాల్సిన అవసరం వస్తుంది. అది దేవుడు చేస్తే చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి మనల్ని మనము తగ్గించుకుందాము.